రాష్ట్రంలో అసలు కరువే లేదంటున్నారు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఆ రెండు పత్రికలు కరువును భూతద్దంలో చూపి ప్రజల్ని భయపెడుతున్నాయంటూ అసెంబ్లీలో ధ్వజమెత్తారు. 2-3 రోజుల్లో కురుస్తున్న వర్షాలు మినహా రాష్ట్రంలో ఇప్పటికీ సగటు వర్షపాతం నమోదు కాక రైతులు వెలువెల్లాడుతున్నారు. మంత్రివర్యుల వాదన మాత్రం భిన్నంగా ఉంది. మంత్రి గారి సమర్థింపు, కరువుతో రైతుల దైన్యం ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో ఉండేటువంటి ఓ 2 పత్రికలు ఎంత సంతోషంగా ఉన్నారంటే కరువు పరిస్థితులు వస్తే అది మరి ఎవరి తాలూగా అభిప్రాయాలు కానీ అందులో రిఫ్లెక్ట్ అవుతున్నాయో నాకు అర్థం కాదు. కానీ ఆ ప్రకటనలు సారాంశం చూడండి అధ్యక్ష. వరుణ వివక్ష, 10 సంవత్సరాల కంటే పడిపోయిన నీటి నిల్వలు, రైతన్న కౌలు కోడుకోలేడు, కౌలు సేద్యం బతుకు నైవేద్యం, మండల విపత్తు మలమల పొడమి వెలువల రైతు గుండె మంట. ఇదట ఒక పత్రిక. ఈ నెల్లూరు జిల్లాలో ఏర్పడిన కరువు పరిస్థితి గత 15 సంవత్సరాలు ఎప్పుడు కూడా జరగలేదు. దీనివల్ల ఏంటంటే కొన్ని వేల ఎకరాల్లో వేసిన పంట బాగా తీవ్రమైన నష్టానికి గురైంది. ఈ సోమశిలలో ఉన్న నీటి మట్టాలు కూడా 13 టీఎంసీలు మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ ఖరీఫ్లో వేసిన వరి పంటలు తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల వల్ల దిగుబడులు గణనీయంగా తగ్గిపోయినాయి. అంటే ఎవరైనా ఇంకా అక్టోబర్లో వర్షం వస్తుంది పంట వేసుకుందామని ధైర్యంగా ఉన్న రైతుకైనా ఈ వార్త చూసిన తర్వాత మరిలాభంలో రామగిరి చెప్పినాడు మనం చచ్చిపోవడం బెటర్ అని అనేటట్టుగా వార్త. ఈ పేపర్ చూడండి, 40 కటింగ్ అన్ని తెప్పించాను. కొడుకు కూలికి, అమ్మ యాచనకు, ఆగని ఆత్మహత్యలు, కరువు తరుముతోంది ప్రమాద గంటికలు. ఈనాడు ఇదేనా మనం చెప్పాల్సింది? ఇదేనా మనం గైడ్ చేయాల్సింది? ఇదేనా బాధ్యత కలిగినటువంటి ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సింది? 5 ఎకరాల భూమి ఉంది, మేము కూలి పని చేస్తున్నాం. 3 ఎకరాలు పత్తి వేసినా, 3 మాటలు వేసినా ఎండిపోయింది. ఏమి లేదు, భోగు లేదు, ఏమి లేదు. మేము ఇద్దరు భర్త భార్య, పిల్లలు లేరు, కొడుకు లేరు, కొమ్మ లేరు, పని చేసుకొని బతున్నాం సార్. పని చూడండి, ఇవన్నీ వరుస ఒకరోజు కాదు. ఇది కానుతున్న రైతులు కన్నీటి కురుపు, ఆశలు ఆవిరే. ఈనాడు జ్యోతి ఊళ్ళు కల్లాపి, నీళ్లు లేవు, వారానికి ఒకసారి స్నానం. ఈ సంవత్సరం ఈ రోజుల్లో వ్యవసాయం మాకు బాగా అనుకూలంగా ఉందండి. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి వర్షాలు పడకపోక ఈ కాలాలు కూడా సకాలంలో వదలలేదు. అందుకని చెప్పి ఈ పొలాలు దున్నించుకుని పెట్టిన గాలికి లెగిసిపోయి పశువులకు కూడా మేత దొరకట్లేదండి. దానివల్ల పాడి పరిశ్రమ కూడా దెబ్బతింది. ఇంత దుర్భిక్ష, ముతులు తంతులు, నిధులు అరుపులు, మొక్కబోయిన ధైర్యం, కరువు కఠోరం, కరెంటు ఉచితం, కనెక్షన్ ఇవ్వం. మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల తాలూగా మనస్థైర్యాన్ని నాశనం చేసే పని చేస్తున్నారు. చాలా తప్పని మనం చేస్తున్నాను. ఈ వర్షం లేకపోవడం వల్ల తీవ్రంగా పత్తి మొత్తం ఎండిపోవడం జరిగింది. ఆ పత్తి విత్తనాలు 2 సార్లు పెట్టడం జరిగింది. దాని ఎకరానికి 3,000 రూపాయలు ఖర్చు వచ్చింది. మేము ఈరోజు పశువులు వేసుకునే పరిస్థితి కూడా లేదు. మొత్తం పత్తి సీలు మొత్తం కూడా ఎండిపోవడం జరిగింది. ఏదైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి కౌలు రైతుల్ని, మా రైతుల్ని వ్యవసాయపరంగా ఆదుకోకపోతే మేము బతికే పరిస్థితి లేదు.